ఇక కేటీఆర్పై మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోయిన తర్వాత కూడా కేటీఆర్కు మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మోదీ గురించి, అధికారంలో నుంచి పోయిన తర్వాత గవర్నర్ గురించి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్కు నోరు అదుపులో పెట్టుకోవాలని, సిరిసిల్ల ఖాళీ అవుతుందని కనిపిస్తలేదని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులంతా రాజీనామా చేశారు. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని తెలిపారు. కూర్చుండబెట్టినని ఇది ఎవరికి అప్లై కావాలి, ఎందుకు అప్లై కావాలి? ఒకసారి మంచిగా ఇంటికి పోయి మీ నాన్నని అడిగితే కరెక్ట్ చెప్తాడు. నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేవు, బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు నువ్వు. సందర్భోచితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే తిరస్కరించారు. నీకు ఎందుకు ఓటేయాలంటే చెప్పు, ఎందుకు ఓటేయద్దో మేము చెప్తాం. 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి, తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టే మీకు ఇవాళ ఎంపీ సీట్లలో 0 సీట్లు వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దరఖాస్తులు తీసుకొని అప్పుడప్పుడు 2-3 పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినరో అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు